శ్రీ గురుభ్యో నమః. మనోజమో మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతావనిష్టం వాతాత్మజో వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణనాథం భజామ్యహం. శ్రీ గణనాథం భజామ్యహం. శ్రీకరం చింతితార్థఫలదం. శ్రీకరం చింతితార్థఫలదం. శ్రీ గణనాథం భజామ్యహం. ప్రవేశ భితత్య మకారస్తు కవాటవత్తు అన్నారు. దీనికి అర్థం ఏమిటయ్యా అంటే, రామ అనబడే మహామంత్రము నుండి రా అనే అక్షరం ఒక్కసారి అన్నట్లుగా అయితే మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మదమాశ్చర్యములు బయటికి వెళ్ళిపోతాయట. మా అనే అక్షరం మరొక్కసారి అన్నట్లుగా అయితే బయటికి వెళ్ళిపోయిన ఏ పాపం కూడా మనలోకి ప్రవేశించే అవకాశం ఉండదు అన్నారు భద్రాచల రామదాసు గారు, గురువు గారైనటువంటి కబీర్ దాసు గారు. ఇక భద్రాచల రామదాసు గారు రామనామం గురించి, రామమంత్రము నాకు తారక మంత్రంగా లభించిందయ్యా అని మరి గ్రామ గ్రామం కూడా భగవన్నామ సంకీర్తనాన్ని ఏ విధంగా చాటి చెప్పినటువంటి మహాభక్తాగ్రేసరుడు భద్రాచల రామదాసు గారు రామనామం గురించి ఈ విధంగా అన్నారండి. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్న రామా, ధన్యుడనైతిని ఓరన్న. మీరిన కాలుని దోసల పాలిట మృత్యువు మది నమ్మికయున్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్న రామా, ధన్యుడనై